అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్. భారీ అంచనాల మధ్య ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నోవాటల్ హోటల్లో జరగాలి, కానీ అది రద్దు అయింది. ఎందుకు రద్దు అయిందో తెలుసుకునే ముందు ఎన్టీఆర్ గారు అయితే 5 నిమిషాలు అయితే బయట అయితే ఇచ్చారు. దాంట్లో ఏమని చెప్పారంటే, నేను మిమ్మల్ని కలవకపోవడం చాలా బాధగా అనిపించింది, ఈ ఈవెంట్ రద్దు అవ్వడం నాకే ఇంకెక్కువగా బాధగా ఉంది, కానీ 27 మాత్రం సినిమా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా సినిమాకి అయితే రండి, అంతేకాదు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అయితే ఆ వీడియోలో అయితే ఆయన చెప్పారు. ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా అనేది మాత్రం అసలు చెప్పలేదు. నాకు తెలిసి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో వీటిల్లో కూడా షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఇంకా మ్యాక్సిమం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం అసలు ఎందుకు ఈవెంట్ ఎందుకు రద్దు అయిందంటే, బేసిక్గా ఎన్టీఆర్ గారు సినిమా దేవరాజ్ సినిమాకు ముందు 6 సంవత్సరాల వరకు సోలో హీరోగా ఏ సినిమా చేయలేదు. RRR వచ్చింది, కానీ అది ఇద్దరు హీరోలతో ముడిపడిన సినిమా కాబట్టి 3 సంవత్సరాల తర్వాత దేవరాజ్ సినిమా వస్తుంది. మొత్తానికి 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు సోలోగా తెరపైకి కనిపిస్తున్నారు, సోలోగా ప్రీ రిలీజ్ జరుగుతుంది. సో భారీ అంచనాల మధ్యనే దేవరా రిలీజ్ అనేది ఉంటుంది. దేవరా మీద చాలామంది ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో అలాంటి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నప్పుడు ఆ ఎన్టీఆర్ని చూడడానికి చాలామంది బయటకు వస్తారు. సో ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా భారీగా చేయాలి, కానీ ఎందుకు చేయలేదంటే భారీగా బహిరంగంగా చేయడానికి పర్మిషన్ అయితే లేదని చెప్తున్నారు. అందుకనే హెచ్సి నోవాటల్లో పెట్టారు, కానీ ఇది చాలా చిన్నగా ఉంటుందంట. సో అందువల్ల క్రౌడ్ అనేది ఎక్కువ ఉండక 5,000 పాసెస్ మాత్రమే బయటకు అయితే రిలీజ్ చేశారు. కానీ 5,000 పాసెస్ కన్నా ఎక్కువ మంది అయితే రావడం, అంతేకాదు 5,000 అని చెప్తున్నా ఇంకా కొన్ని పాసెస్ అయితే ఎక్స్ట్రాగా వచ్చినాయని తెలిసింది. అంతేకాదు సెక్యూరిటీ కూడా అక్కడ పాసెస్ అయితే చెక్ చేయలేదని లాస్ట్లో తెలుస్తుంది. అంతేకాదు అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది అయితే జనం వచ్చారు. మామూలుగా 5,000 మంది వస్తారు అనుకున్న ఈ సభకి దాదాపుగా 10,000 మంది పైగా వచ్చేసారు. సో ఆ కంట్రోల్ చేయడం పోలీసు వల్ల అయితే కాలేదు. స్టేజ్ ఎదుర విఐపీలు కూర్చుంటారు కదా, ఆ సోపాల వరకు కూడా జనాలు అయితే రావడంతో ఇంకా మేము కంట్రోల్ చేయలేము అని వాళ్ళైతే చెప్పేయడంతో నోవాటల్ వాళ్ళు కూడా మా ఫర్నిచర్ అయ్యి డ్యామేజ్ అయిపోయింది, మేమైతే ఈవెంట్ అయితే కండక్ట్ చేయలేము, మేమైతే ఈవెంట్కి ఇవ్వలేము ఇది అని చెప్పడంతో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది. ఈ ఆర్గనైజేషన్ చేసింది మాత్రం శ్రేయస్ మీడియా వారు. బట్ ఎందుకని ఇంత తక్కువగా అంచనా వేశారనేది నాకు ఇప్పటికైతే అర్థం కావట్లేదు. బేసిక్గా వేరే హీరోకి ఎలా ఉన్నా కానీ ఎన్టీఆర్ గారికి మాస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఆయన చూడడానికి కూడా బాగా వస్తారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ గారు, అలాంటి హీరోని చూడడానికి 5,000 మంది వస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు నాకు అర్థం అవట్లేదు. బేసిక్గా మామూలుగానే చాలా పెద్ద క్రౌడ్ ఉన్న స్టేజ్ తీసుకున్నా చాలామంది లోపలికి వచ్చినా బయట చాలామంది మిగిలిపోతారు. అలాంటిది ఈ ఈవెంట్ 5,000 మందితో కండక్ట్ చేయాలనుకున్నప్పుడు మరింత భద్రతగా అయితే తీసుకోవాలి. మొత్తానికి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది. మరి ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఆ మూవీ మేకర్స్ కానీ నిర్మాత కానీ ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదు. ఎన్టీఆర్ గారు ఇచ్చిన బయటలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పలేదు. సో దానివల్ల ఏమర్థమవుతుందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమైనా మంచిగా ఏర్పాటు చేసి మళ్ళీ ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా పెడితే చాలా హ్యాపీ, ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతారు. అంతేకాదు ఫ్యాన్స్ కూడా అత్యుత్సాహం కనపరిచారు. మీరు కరెక్ట్గా ఉండి మంచిగా ఉంటేనే కదా ఈవెంట్ అనేది మంచిగా జరుగుతుంది, అప్పుడే కదా ఎన్టీఆర్ గారిని మీరు చూడగలరు, ఎన్టీఆర్ గారిని మాట్లాడేది వినగలరు. ఆయన 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు, 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్నారు. ఆయన ఎంత మాట్లాడాలనుకుంటున్నారో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మీరు వినకుండా చేసేసారు. ఆయన బేసిక్గా ఆడియో ఫంక్షన్ అనేది ఫ్యాన్స్ని హీరోలు చూడడమే కాకుండా ఆ సినిమా కోసం పనిచేసిన వ్యక్తుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటారు. ఎందుకంటే మామూలు విషయం కాదు, 3 సంవత్సరాలు అయితే ఈ సినిమా తీశారు, చాలా ప్రయాసాలు అయితే పెట్టారు. సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువేం కాదు, చాలా ఎక్కువ బడ్జెట్తోనే తీసిన సినిమా. అలాంటిది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం మాత్రం నాకైతే చాలా బాధగా అనిపించింది. నేను కూడా ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడతారని చాలా ఆశగా చూశాను, కానీ న్యూస్ చూడగానే నాకు పిచ్చెక్కిపోయింది రద్దు అయిందని. మరి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు మళ్ళీ అయితే నేనైతే ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారు అనుకుంటున్నాను. మళ్ళీ వీళ్ళందరూ నేను
ప్రశాంత్ నీల్ అప్డేట్ కానీ ఇంకా చాలా సినిమాల గురించి ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో అని నేనైతే రాజమౌళి గారి RRR సినిమా తర్వాత వస్తున్న దేవరా సినిమా ఇది. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి రికార్డ్ని అనేది బ్రేక్ చేస్తారని నేను అనుకున్నాను. ఖచ్చితంగా హిట్ అయితే కొడతారు దేవరాతో. ఎన్టీఆర్ గారు చాలా పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు ఆచార్య డిజాస్టర్తో కొట్టాల్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా అయితే తీశారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రైలర్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు, కానీ సెకండ్ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. సో సెకండ్ ట్రైలర్ చూసి అయితే నాకు సినిమా మీద మంచి హోప్స్ అయితే వచ్చినాయి. అండ్ ఏపీలోను తెలంగాణలో కూడా రేట్స్ అయితే పెంచుకోవచ్చని గవర్నమెంట్స్ అయితే ఉత్తర్వులు ఇచ్చినాయి. సో ఖచ్చితంగా మంచి కుంభస్థలాన్నే కొడుతుందని నేను దేవరా అనుకుంటున్నాను. చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుందో. సినిమా చూశాక మాట్లాడుకుందాం మిగతా విషయాలు.